గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన దేవుని యొక్క కార్యములు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం కదా. మరి యొక్క మాటను తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, తగిన కాలమున నీ యొక్క కార్యాన్ని త్వరపెడతానంటున్నాడు. నీ జీవితంలో ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నావు, ఏది నీ జీవితంలో జరగాలని నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏది నీ జీవితంలో జరగాలని నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావో, దేవుడు అది నీ జీవితంలో అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, యెహోవానగు నేను తగిన కాలముల నీ కార్యమును త్వరపెడతానంటున్నాడు కదా. దేవుడు తగిన సమయంలో, తగిన కాలంలో ఆయన స్పందించేటువంటి దేవుడు. తగిన సమయమున, తగిన కాలమున ఆయన నీ కొరకు కార్యం చేసేటువంటి దేవుడు. నా జీవితంలో ఇంకా కార్యం జరగలేదు, నా జీవితంలో ఇంకా నేను ఆశీర్వాదం చూడలేదు, నా జీవితంలో ఇంకా నేను ఈ యొక్క కార్యమును నేను సఫలం చూసుకోలేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, తగిన సమయమున నేను నీ కొరకు పని చేస్తాను, తగిన సమయమున నేను నీ కొరకు కార్యం చేస్తాను, తగిన సమయమున నేను నీ జీవితంలో అద్భుతమైన ద్వారం తెరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో? ఈరోజు నీవు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నావు. నీ ఉద్యోగ విషయమా, నీ వివాహ విషయమా, నీ గర్భఫల విషయమా, లేకపోతే నీ పిల్లల విషయమా, నీ భర్త విషయమా, నీ భార్య విషయమా, నీ ఇంటి విషయమా, దేవుని యొక్క సన్నిధిలో నీ ఆర్థికత విషయమా, నీ యొక్క కుటుంబ పరిస్థితుల విషయమా, నీ బంధువుల విషయమా, ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇది నా జీవితంలో ఇంకా నేను చూడలేదు అనుకుంటున్నావా? ఈ సంవత్సరం ఇది ఆఖరి దినాలలో మనం ఉంటున్నాం కదా. దేవుడు అంటున్నాడు, తగిన సమయమున నేను నీ కొరకు పని చేస్తాను, తగిన సమయమున నేను నీ కొరకు కార్యం చేస్తాను, తగిన సమయమున నేను నీ కొరకు అద్భుతమైనటువంటి సహాయము చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయం కొరకు ఎదురు చూడు, సమయం కొరకు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నీ జీవితంలో కార్యం చేసి ఆయన నిన్ను బలపరిచేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. నువ్వే విషయంలో భయపడకు, తొందరపడకు, అధైర్యపడకు. దేవుడు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు కదా. మన జీవితంలో ఆయన అంటున్నాడు, యెహోవానగు నేను కదా. దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రినై ఉన్నాను కదా, ఈ తగిన కాలములో నీ కార్యాలను నేను త్వరపెడతాను. నేను నీ తండ్రినై ఉన్నాను కనుక నువ్వే విషయంలో భయపడొద్దు. నేను నీ తండ్రినై ఉన్నాను కనుక నువ్వే విషయంలో దిగులు పడకు. నేను నీ తండ్రినై ఉన్నాను కనుక ఏ విషయంలో కూడా నువ్వు అధైర్యపడకు. నీవు నిలబడి కార్యములు జరిగించి అద్భుతమైనటువంటి రీతిలో నీ జీవితంలో నేను కార్యం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడొద్దు. నీ కార్యం జరగటం కొరకు నువ్వు ప్రార్థించి దేవుడు నీకు సహాయము చేస్తాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా నీకు వందనాలు యేసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమున నీ పిల్లలందరూ కూడా ప్రభా ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు జీవితంలో ఏదైతే ఆలస్యంగా ఉందో తగిన కాలంలో వారి జీవితంలో యేసు నీ నామమున త్వరపెట్టి జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నీ నామమున వారి జీవితంలో కార్యము జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. యేసు నీ నామమున వారి జీవితంలో అద్భుతమైనటువంటి ద్వారము తెరవబడును కాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభా బలపరచండి, దీవించండి అయ్యా. వారికి కావలసిన ప్రతిదీ నువ్వు దయచేసి నువ్వు హెచ్చించి బలపరిచి దీవించి ఆశీర్వదించి వాడుకొని ముందుకి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.